హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేదో లాంగ్ చైన్ చూపిస్తుందని చూస్తున్నారా? ఇదేందుకు చూపిస్తుంది? అందరి దగ్గర ఉన్నవే కదా అని ఆలోచిస్తున్నారా? ఇదైతే నేను పాతగా ఉన్న చైన్ని ఇలా రీక్రియేట్ చేశానన్నమాట. ముందుగా కొని తెచ్చుకున్న చైన్కి మొత్తం బీడ్స్కి రంగులు పోయాయి, కలర్స్ మొత్తం షేడ్ అయిపోయాయి. అందుకనే నేను ఇలా రీక్రియేట్ చేశాను. చాలామంది పడేస్తూ ఉంటారు రంగులు పోయాయని, కలర్ షేడ్ అయిపోయిందని. ఇలా పడేయకుండా నేనైతే ఇలా రీక్రియేట్ చేశాను అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. నేను జస్ట్ 50 రూపీస్తోనే ఇట్లా రీక్రియేట్ చేశాను అనమాట. కుందన్స్, వైట్ కుందన్స్ అలా తీసుకున్నాను. ఓల్డ్ చైన్కి బిల్ అయితే బాగుందని అదే బిల్ల పైన నేను ఇలా రీక్రియేట్ చేస్తున్నాను. నేను ఎలా రీక్రియేట్ చేశానో చూసేయండి. పాతగా ఉన్న బీడ్స్ అన్ని తీసేసి దాంట్లో ఉన్న ఓన్లీ వైట్ కుందనే తీసుకొని తర్వాత గోల్డెన్ కలర్ వైట్ కుందన్స్తో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు పూసలైతే అల్లేసానమాట. ఇక్కడైతే నేను 3 కుందన్స్ తీసుకున్నాను, అంటే మీడియం సైజులో. ఒకటేమో చిన్నవి గోల్డ్ కలర్వి. అలా 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ అయితే 4 కుందన్ అయితే వేసుకున్నాను గోల్డ్ కలర్వి. తర్వాత ఒక వైట్, ఒక చిన్న గోల్డ్ వేసుకొని ఇట్లా పూసలైతే మొత్తం దారంలోకి ఎక్కించుకోవాలి. నేను వన్ సైడే 3 లేయర్ లాగా ఫామ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నేను 2 సైడ్స్ అయితే 3 లేయర్ అయితే తీసుకున్నాను. మొత్తం 6 లేయర్ అయితే తీసుకున్నాను. పాతకొచ్చిన లాంగ్ చైన్కి లాక్ సిస్టమ్ అయితే దానికి అటాచ్ చేశాను అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.